మస్తాన్ సాయి వందలాది మంది మహిళల వీడియోలు బ్లాక్మెయిల్ చేస్తూ న్యూడ్ వీడియోలు తీసిన మస్తాన్ సాయి పైన ఇంకా కేసు అంటే దర్యాప్తు జరుగుతుంది. ఫిర్యాదు చేసిన లావణ్య మనతో ఉన్నారు. అసలు ఏంటి, ఎన్ని వీడియోలు ఉన్నాయి, అసలు ఏం జరిగిందన్న అంశాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ లావణ్య, అసలు ఏం జరిగింది? మీరు ఇప్పటివరకు రాజ్ తరుణ్ పైన పోరాటం చేశారు, ఇప్పుడు మస్తాన్ సాయి పైన ఫిర్యాదు చేశారు. అసలు ఎన్ని వీడియోలు ఉన్నాయి, ఎలాంటి ఆధారాలు మీరు పోలీసులకు సమర్పించారు? మస్తాన్ సాయి చేసింది ఆన్ గోయింగ్ ప్రాసెస్ అండి. ఇప్పుడు అతను పర్ డే మళ్ళీ ఇంకొక 20 యాడ్ చేస్తాడు, 30 యాడ్ చేస్తాడు. సో ఇన్ని అన్ని క్యాలిక్యులేషన్ ఇంకా కాప్స్ చెప్పాలి. ఎందుకంటే అతను కొన్ని క్లౌడ్ అకౌంట్స్లో పెట్టుకుంటాడు, ఒకటి హార్డ్ డిస్క్ పెట్టుకుంటాడు. చాలా హార్డ్ డిస్క్లు ఉన్నాయి. నేను ఇచ్చింది అయితే ఒకటి, అండ్ పోలీసులు ఇక్కడ అతను అరెస్ట్ చేసినప్పుడు ఇంకో హార్డ్ డిస్క్ దొరికింది. అందులో అయితే దగ్గర దగ్గర ఒక 2000 వరకు వీడియోస్ ఉన్నాయి. నేను నా కళ్ళతో చూసింది అయితే 44 మంది అమ్మాయిలు. అండ్ వివిధ డివైజెస్ నుంచి అతను చేస్తుంటాడు రికార్డింగ్ కూడా. అవన్నీ నిజం. అండ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా మొత్తం అన్నది బయటికి రావాలి అని అనుకుంటున్నాను. మీరు బాధితులతో ఏమైనా మాట్లాడారా? మస్తాన్ సాయి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు న్యూడ్ వీడియోలతో అని చెప్పారు, ఫిర్యాదులో కూడా పేర్కొన్నారు. సో అలా బాధితులు కొంతమంది స్టార్టింగ్ 2 ఏళ్ల క్రితం నాకు చెప్పినప్పుడే అతని డివైస్ పాస్వర్డ్ ఓపెన్ చేసి చూస్తేనే నాకు 850 ఫొటోస్ వీడియోస్ అతన్ని ఐక్లౌడ్ హిడెన్లో కనపడ్డాయండి. అంతమంది అమ్మాయిలు ఉన్నారు, అసలు వీడిని వదలొద్దు అని అప్పుడు డిసైడ్ అయిన తర్వాతే అతను నేను రస్యం చేసుకున్నది ఏదైతే ఉందో అతను ఉరేసుకుంటున్నట్టుగా వీడియో ఇచ్చి చూపించి డిలీట్ చేస్తాము అని నా ముందు రాజు ముందు డిలీట్ చేసి నమ్మించి అప్పటి నుంచి రియల్ గేమ్ ఆడాడు. అది 2 ఏళ్ళగా జరుగుతుంది. ఈ జరుగుతున్న ప్రాసెస్లోని నన్ను రాజుని ఇబ్బంది పెట్టారు, రాజుకి వీడియోస్ పంపించారు, అండ్ నన్ను డ్రగ్ కేసులు లోపలికి పంపించారు. బయటకు వచ్చి చూస్తే రాజు లేడు. ఆ క్రమంలో రాజు కావాలని కంప్లైంట్ ఇచ్చాను, పోరాటం నాకు నా రాజు కావాలని. అంతేగాని అది మిస్లీడ్ అవ్వడానికి చేసిన ఒక ప్రయత్నమే అండి రాజ్ తరుణ్ని బయటికి పంపించడం అంతా కూడా. మస్తాన్ సాయితో మీకు ఎట్లా పరిచయం, ఎట్లా మీ ట్రావెల్ ఎలా జరిగింది? మధ్యలో రాజ్ తరుణ్ మీకు ఎప్పుడు పరిచయం? రాజ్ తరుణ్ నాకు 15 ఇయర్స్గా పరిచయం అండి. యునీత్ రెడ్డి త్రూగా మస్తాన్ సాయి నాకు పరిచయం 2022 అక్టోబర్ ఆ టైంలోని. ఇంటికి వెళ్ళాం, వాళ్ళ ఇంటికి హౌస్ పార్టీకి. అక్కడ జరిగిన ఒక ఇష్యూ నుంచి మా గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు మీరు అనేక పార్టీలు, డ్రగ్స్ పార్టీలు నిర్వహించారు అమ్మాయిలతో అని చెప్పారు. మీరు ఆ పార్టీలో ఉన్నారా? మీకు కూడా డ్రగ్స్ అలవాటు ఏమైనా ఉందా? ఆ పార్టీస్కి నేను స్టార్టింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అన్నది అయితే జరిగిందండి. బట్ ఎప్పుడైతే ఇష్యూ స్టార్ట్ అయిందో నేనేం వెళ్ళలేదు. అండ్ గుంటూరులో వాళ్ళ కేసు అయిన తర్వాత పోలీసులు వచ్చి ఆ విల్లాని ఖాళీ చేయించారు. ఎప్పుడైతే విల్లా ఖాళీ అయిందో నేను ఎప్పుడు మళ్ళీ పార్టీస్కి వెళ్ళడం, అలాంటి పార్టీస్కి పార్టిసిపేట్ చేయడం అయితే చేయలేదు. స్టార్టింగ్ డేస్లో జరిగాయి. ఆ జరిగిన క్రమంలోనే ఏం జరుగుతుంది అని నేను తెలుసుకున్నాను. ఇది తప్పు అని నాకు అనిపించింది. నేను స్టాండ్ తీసుకొని ఫైట్ చేశానండి. డ్రగ్స్ అలవాటు ఉందా, ఆల్కహాల్ అలవాటు ఉందా లావణ్యకి? డ్రగ్స్ అలవాటు అన్నదైతే లేదండి నాకు. ఖచ్చితంగా లేదనే చెప్తాను నేను ట్రై చేయడమా, లేకపోతే బాధితురాలను అయ్యానా, లేకపోతే ఏదైతే చేశానో అది వాళ్ళతోనే. అది అప్పుడు ఇంకా ఇప్పుడు అలవాటు అంటే వాళ్ళు లేనప్పుడు కూడా నేను చేయాలి, తరచూ చేస్తూ ఉండాలి, అదన్నది ఖచ్చితంగా లేదు. ఇప్పుడు న్యూడ్ వీడియోలు మీకు కూడా కొన్ని బయటకు వచ్చాయి, చాలా ట్రోలింగ్ జరుగుతుంది, మీరేం చెప్తారు దాని మీద? ఏవైతే ఉన్నాయని బెదిరించాడో అవే పబ్లిక్గా రిలీజ్ చేస్తున్నాడు. అది ఒక్క హార్డ్ డిస్క్ అయితే మరి హార్డ్ డిస్క్ ఇప్పుడు బయట లోపల ఉన్నప్పుడు మరి రిలీజ్ ఎలా అవుతాయి అన్న కోణంలో మనం ఆలోచిస్తే వాటి డివైజెస్ మల్టిపుల్ పీపుల్ దగ్గర ఉంటాయి. శాంసంగ్కి శాంసంగ్ క్లౌడ్ అకౌంట్ అని, యాపిల్కి యాపిల్ అకౌంట్ అని, అలా అన్ని క్లౌడ్స్లో పెట్టుకుంటాడు అతను. వాళ్ళ సిస్టర్కి, వాళ్ళ బ్రదర్ ఇన్లాకి, వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ యాక్సెస్ ఉంటుంది. వాళ్ళందరూ యాక్సెస్ చేస్తూ రిలీజ్ చేస్తున్నారు. మిగతా అమ్మాయిలు కూడా రిలీజ్ చేస్తూ లావణ్య చేస్తుంది అన్న డౌట్ తీసుకొచ్చి కేవలం మిస్లీడ్ చేస్తూ లావణ్యది ఇదంతా డైవర్ట్ అవుతుంది. దయచేసి అతను మెయిన్ రెడ్ ప్లే యాప్లో అప్లోడ్ చేస్తున్నారు. దానిపైన బయటికి వస్తే అతని మోటివ్ అన్నది బయటికి వస్తుంది. అది అవ్వకూడదని నా మీదకి తిప్పుతున్నారు. అది కాకుండా మెయిన్ మోటివ్ బయటికి రావాలండి. మిమ్మల్ని కూడా బెదిరించాడా? న్యూడ్ వీడియోస్ ఉన్నాయని చెప్పారు, మీరు కూడా మాట్లాడిన వీడియోస్ ఉన్నాయి. ఎలా బెదిరించాడు? మిమ్మల్ని ఏమని బ్లాక్మెయిల్ చేశాడు? బయటికి వదులుతాననే ఇచ్చాడండి. అందులో రాజ్ తరుణ్ పేరు చెప్పుకొని ఎక్కువ బెదిరించేవాడు నన్ను. హీరో కాబట్టి అతను బయటికి చెప్పుకోలేని పరిస్థితి కాబట్టి ఇంకా మానసికంగా వేధించాడు అతను. ఆ వేధించేటప్పుడు అతని అగ్రెషన్ కూడా చూపించేవాడు. ఏమీ చేయలేని నిస్సాయిత పరిస్థితి ఉండేది. సో నా దగ్గర సాక్ష్యాలు లేవు. నేను మంచిగానే మాట్లాడి నాకు కావాల్సినవి కూడా నేను తెచ్చుకున్నాను. అతనిలాగా నేను క్రూయల్గా అయితే ఫిజికల్గా అటాక్ చేయలేను. అతను నా పైన చంపాలని చూశాడు. నేను క్రూయల్ మనిషిని కాదు.
అండ్ నేను కూడా మంచిగా మాట్లాడే నా ఎవిడెన్సెస్ కోసం ఉండే వరకు ఎంత కొట్లాడుతూ ఉన్నా సరే మళ్ళీ మాట్లాడడానికి నేను మాట్లాడాను. అది కూడా నా తప్పే, బట్ నేను ఎవిడెన్స్ల కోసం మాట్లాడాను. ఇక మీదట అతను ఏమున్నా సరే ప్రాణం పోయినా నేను మాట్లాడను. ఇట్లా ఆధారాలు ఈ వీడియోలో హార్డ్ డిస్క్కి సంబంధించిన ఆధారాలు మీరు ఎట్లా సేకరించారు లావణ్య, ఎట్లా ధైర్యం చేశారు? ఎప్పుడు అవకాశం దొరుకుతుందని ప్రతి సెకండ్ నాకు అవకాశం కోసమే వెయిట్ చేస్తూనే మాట్లాడానండి. ఇప్పుడు మ్, అతను నా ఐప్యాడ్ తీసుకున్నాడు అండ్ నా ఐప్యాడ్ ఇస్తాను అని చెప్పాడు. గుంటూరు వస్తే ఐప్యాడ్ కోసం వెళ్ళిన నాకు అక్కడ హార్డ్ డిస్క్ యాక్సెస్లో ఉండింది. నేను తీసుకొని వచ్చేసాను. వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే నావి డిలీట్ చేసుకుందామని అనుకున్నాను. నిజంగా నేను నాతో పాటు మల్టిపుల్గా ఉన్నాయి. అండ్ ఈ 2 ఏళ్ళు నన్ను ఎంత ప్లే చేశారో అవన్నీ కూడా సాక్ష్యాలు అంతే ఉన్నాయి. నా ఇంట్లో డ్రగ్స్ ఎలా పెట్టారు, డ్రగ్స్ ఎలా నన్ను ఇరికిచ్చి లోపలికి పంపించారు, వాటివి కూడా ఉన్నాయి. అవన్నీ క్లీన్గా నాకు నెల టైం అయితే పట్టింది ఏంటి అని మొత్తం అన్నీ క్లియర్ చూసుకొని కంప్లైంట్ ఇచ్చాను. మీ పైన అటాక్ చేసే ప్రయత్నం చేశాడు, మీకు ఇప్పుడు మస్తాన్ సాయి నుంచి ప్రాణహాని ఉందని కూడా చెప్తున్నారు. దాని మీద ఏం చెప్తారు? నేను ఎప్పుడైతే కంప్లైంట్ ఇంకా ఇవ్వబోతున్నాను అని అయితే ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు నన్ను చంపడానికే మా ఇంటికి వచ్చాడండి. దాని ముందు రోజు కూడా శేఖర్ భాషతో మాట్లాడుతూ డ్రగ్స్ పెట్టాలి అని తెప్పించారు. ఎందుకంటే అతను నాతో అన్నాడు, నా గొంతు పిసుకుతూ, నిన్ను చంపి మర్డర్ కేసులో అయినా వెళ్తాను కానీ అదే రోజు నా గొంతు పిసుకుతూ, నేను చంపి మర్డర్ కేసులో అయినా వెళ్తాను కానీ నువ్వు పెట్టాలనుకున్న కేసులో మాత్రం నేను జైలుకి వెళ్ళను, ఇలాంటి నింద మాత్రం నేను బయటికి రానిచ్చుకోను అని చంపాలనే వచ్చాడు. ఆ రోజు మరి దేవుడి దయ వల్ల నేను ఆ కేసులో నుంచి బతుకున్నాను అండ్ ఆ డ్రగ్ కేసు కూడా అవ్వకుండా నేను ఈ రోజున ఉన్నాను. దానికి నేను అడ్వకేట్ గారికి అండ్ విజయ్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. కేసు ఇంకా ఏదున్నా సరే ఇంకా మేము లీగల్గానే ముందుకెళ్తాం. బాధితులకు ఏమైనా చెప్తారా? ఎందుకంటే ఎంతోమంది బాధితులు ఉన్నారు, వందల వీడియోలు ఉన్నాయి అని చెప్తున్నారు. వాళ్ళకి ఏమైనా చెప్తారా? నేను ఏమైనా చెప్పాలనుకుంటే ఇప్పుడు కాప్స్కి చెప్పుకుంటానండి. అంటే కాప్స్ వల్లే బాధితులు బయటికి రావాలి. ఎందుకంటే ఎవరికైనా సరే భయం ఉంటుంది, బయటకు వస్తే పరువు పోతుంది అని. బయటకు వచ్చి నన్ను నేను ఎంత కోల్పోయి ఈ రోజున ఒక ఇంకా ఆ వర్డ్స్ కూడా ఇప్పుడు నేను అని మళ్ళీ లావణ్య ఎలా మాట్లాడుతుంది అన్నదానికి కూడా నేను రాదలుచుకోలేదు. నా జీవితం అయితే నాశనమైంది. ఈ రోజున వాళ్ళకి సంతోషంగా ఉండొచ్చేమో, ఉండనివ్వండి. బట్ ఇంకొక అమ్మాయికి అయితే రాకుండా ఇలాంటి ఫేస్ చేయకుండా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ఇంకా దయచేసి నన్ను వదిలేయండి. నేను ఇంకేమన్నా థ్యాంక్స్ చెప్పుకోవాలి అనుకుంటే మీడియా అండ్ పోలీసులకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ మా మమ్మీ డాడీ, మమ్మీ డాడీకి అండ్ రాజ్ ముఖ్యంగా సారీ చెప్పుకుంటున్నాను. నన్ను దయచేసి వదిలేయండి. ఇంకా నేను మంచిగా బతుకుదాం అనుకుంటున్నాను, నన్ను బతకనివ్వండి. కానీ లావణ్య, మీరు ఇంత చేసిన తర్వాత రాజ్ తరుణ్ లైఫ్ అనేది స్పాయిల్ అయిపోయింది మీరు చేసిన ఇష్యూ వల్ల. కానీ ఇప్పుడు మీరు సారీ చెప్తున్నారు, మరి ఏం చెప్తారు దాని మీద? నేను రాజ్ లైఫ్ స్పాయిల్ చేయాలని వెళ్ళలేదండి. నేను ఒక యూట్యూబ్ మీరు చేసిన ఇష్యూ వల్ల, మీ కేసుల వల్ల ఆయన కెరీర్కి చాలా ఎఫెక్ట్ అయింది. మీరు కూడా ఆయనతోనే 15 ఏళ్ళు ప్రయాణం చేశారు. ఒక యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడ ఆఫీసర్తో మాట్లాడిచ్చిందే ఆవిడ. నాకు పర్సనల్గా ఎవరేం పరిచయం లేదండి. ఆ కేసు అప్పుడు మాట్లాడిచ్చింది, పైనకి తీసుకెళ్ళి మాట్లాడిచ్చిన ఆవిడే కంప్లైంట్. మేము అప్పుడు ఓన్లీ పిటిషన్ మాత్రమే రాసాము. ఆల్రెడీ వీడియో తీసేసి అప్లోడ్ చేపించేసింది. రాజ్ జీవితం స్పాయిల్ చేసింది నేను కాదండి, ఆ రిపోర్టర్ ముందు నుంచి కూడా వీళ్ళతో టచ్లో ఉన్న రిపోర్టర్ అని ఇప్పుడిప్పుడు మాకు తెలుస్తుంది. వాళ్ళు ప్లాన్ ప్రకారమే చేయించాడు. మస్తాన్ సాయి దగ్గరుండి కంప్లైంట్ పెట్టించాడు. అండ్ రాజ్ నన్ను జైలుకి పంపించాడు అని ఒకే ఒక్క కారణంతో నేను కంప్లైంట్ పెట్టాను. చిన్నోడా నాకు క్షమించు, అండ్ నిజంగా దేవుడు అనేవాడు ఉండి నా తప్పు నేను తెలుసుకున్నది అని నన్ను క్షమిస్తే మా అందరి జీవితాలు బాగుపడతాయని అనుకుంటున్నాను. ఇంకా అంతే. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? మరి రాజ్ తరుణ్కి ఇంత ఇష్యూ చేశారు, ఇప్పుడు మస్తాన్ సాయితో మీ పోరాటం జరుగుతుంది, మొత్తంగా ఏం చెప్తారు? మస్తాన్ సాయి వీడియో డే 1 నుంచి రాజ్ తరుణ్కి తెలుసండి. నేను ఇది చేయబోతున్నానని కూడా తెలుసు. ఈ చేయబోతున్న క్రమంలో అమ్మో నా కెరీర్ ఎక్కడ పోతుందో అన్న దగ్గరే రాజ్ దూరంగా ఉన్నాడు. అది నాకు డైరెక్ట్గా చెప్పి నేను నీ ఫైటింగ్ నువ్వు చేసుకో. మీకు సపోర్ట్ చేశారా? చేశాడండి ఒక పాయింట్లో. కాకపోతే అది ఇంటెన్స్గా పడుతుంది. ఎప్పుడైతే డ్రగ్స్ అని వస్తుందో ఇదని వస్తుందో ఇంకా రాజు వద్దు అనుకున్నాడు. ఆ వద్దు అనుకున్న దాంట్లోనే మాల్వి మల్హోత్రా కూడా రావడం. సో ఇందులో చాలా ఉన్నాయి. రాజ్ తరుణ్ తప్పు లేకుండా జరిగింది అని, రాజ్ తరుణ్ తప్పు ఉంది, కాకపోతే క్రైమ్ చేయలేదు, అతను క్రిమినల్ కాదు. మస్తాన్ సాయి క్రిమినల్ అండి. ఇప్పుడు రాజ్ తరుణ్ ఇంట్లోనే మీరు ఉంటున్నారు, మరి ఇప్పుడు మళ్ళీ ఆయన కోరుకుంటున్నారా? ఇప్పుడు క్షమాపణ చెప్తున్నారు, మళ్ళీ వస్తాడని మీరు భావిస్తున్నారా ఫైనల్గా? అంటే ఇల్లు ఆయన పేరు మీద ఉంది కాబట్టి ఆయన ఇల్లు అంటే నేను కాదని నేను అన్ను, కానీ మా ఇల్లు అండి. మేము కలిసి అంటే ఇల్లు వచ్చాక నేను జీవితంలోకి ఏం రాలేదు. ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం. మా అనుకుని ఉన్నదాన్నే నాకు ఇప్పటికీ నా రాజే అనుకోవడానికి నేను మాల్విని అయితే కన్సిడర్ చేయలేను. నా రాజు
అంతే. ఇప్పుడు నా పక్కన లేకపోవచ్చేమో, నా మనసులో నుంచి ఎప్పుడు పోకుండా అయితే లేడండి. నేను నా సబ్‌కాన్షియస్ మైండ్‌లో కూడా నారాజు ఎప్పుడు నాకు 100% ఉంటాడు. ఫైనల్‌గా మస్తాన్ సాయి కేసు ఇంకా దర్యాప్తు జరుగుతుంది. రిమాండ్ అయిపోయారు. మళ్ళీ పోలీసులు కూడా కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. మస్తాన్ సాయి వెనక ఎవరైనా ఉన్నారా? ఫైనల్‌గా పోలీసులు మీకు న్యాయం చేస్తున్నారని అనుకుంటున్నారా? పోలీసుల పైన నమ్మకం ఉండే నేను పోలీస్ స్టేషన్‌కి వెళ్ళానండి. ఇప్పుడు ఎటువంటివి ఏమైనా వాడి ఒకవేళ హార్డ్ డిస్క్‌ని మిస్‌ప్లేస్ ఏది చేసినా సరే, అతను ఎంతమంది అమ్మాయిలని ఏం చేశాడన్నది నేను కోర్టుకైనా నేను ప్రూవ్ చేసుకుంటాను. లీగల్‌గా ఆ ఫైట్ అయితే ఎప్పటికీ ఆగదు. ఎందుకంటే వాళ్ళు నీచంగా మాట్లాడి నీచంగా చేస్తున్నప్పుడు నేను కూడా ఆపను. థ్యాంక్స్ అండి. ఇది లావణ్య చెప్తున్న విషయం. మస్తాన్ సాయి పైన తన న్యాయ పోరాటం అనేది ఖచ్చితంగా కొనసాగుతుంది. రాజ్ తరుణ్‌కు మాత్రం క్షమాపణ చెప్తున్నాను. ఆయనే మళ్ళీ నా జీవితంలోకి వస్తే నేను యాక్సెప్ట్ చేస్తానని చెప్పి లావణ్య చెప్తున్న పరిస్థితి. కానీ వందలాది మంది జీవితాలను నాశనం చేస్తున్నటువంటి మస్తాన్ సాయి పైన తన పోరాటం కొనసాగుతుంది. ఖచ్చితంగా శిక్ష పడే వరకు తను పోరాటం చేస్తున్నానని చెప్పి లావణ్య చెప్తుంది. కెమెరామెన్ సంజుతో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.